ఎవరు దగ్గరికి రావద్దు. వస్తే అమ్మాయిని చంపేస్తా. తమ్ముడు దేశాయి దగ్గరికి రావద్దు. చంపేస్తా. దగ్గరికి రావద్దు. ఏంటి ఆలోచిస్తున్నావు? వేసేవాణ్ణి. దగ్గరికి రావద్దు. నిజంగానే చంపేస్తా. మన ముందు అమ్మాయిని ఏమీ చేయలేడు. వేసేయా నిచ్చుండి. దేవకి హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి. నన్ను క్షమించన్నా. తప్పైపోయిందన్నా. నీకు దండం పెట్టాలన్నా. నన్నేం చేయొద్దన్నా. తప్పైందన్నా. నన్ను వదిలేయన్నా. నన్నేం చేయొద్దన్నా. నీకు దండం పెడతా. ఇంకెవరిని ఇలా చేస్తున్నా. వద్దన్నా. నన్ను తప్పదన్నా. నన్ను వదిలేయన్నా. నీకు దండం పెడతా. నన్ను చేయదన్నా. నన్ను క్షమించన్నా. నీకు దండం పెడతా. ఏ ఆడదాని కన్ను మన మీద పడకూడదన్నాను. ఏ ఆడవాసన మనకు తగలకూడదన్నాను. ఆ ఆడదాని కోసమే ఈ రోజు నువ్వు నాకు ద్రోహం చేశావు. ఈ రోజు భాషా చావి కారకుడు అయ్యావు. అమ్మకు మాటిచ్చుండకపోతే అక్కడే నీ గొంతు మీద కాలేసి తొక్కి చంపేసేవాణ్ణి. అమ్మ చనిపోయాక నేను మామయ్య దగ్గర తీసుకొచ్చి బాగా చదివించి ప్రయోజకుడి చేయాలి. ప్రతి ఒక్కరిని చెయ్యి చాచా. కనీసం ఎంగిలి బితులు కూడా రాల్చరా. చెయ్యి ఎత్తే ప్రతి ఒక్కరూ నా కడ దగ్గర చేరారు. ఆనాడు పెళ్లి చేసుకుని హాయిగా బతకరా అంటే పెళ్లి పెటాకులు లేకుండా అన్నయ్య అడుగు జాడలో నడుస్తానన్నవాడి వాడికి తెలియకుండా అమ్మాయిని ప్రేమించడం తప్పు కాదు. కాళ్ళు పట్టుకుని క్షమాపణడు. వద్దు మామా వద్దు. క్షమించే ప్రశ్నే లేదు. రౌడీజం అంటే బెల్ట్ బాంబులు అడుగు చుట్టుకుని బ్రతకడం ఎన్నోసార్లు చెప్పా. ఒక ఆడదాని మెళ్ళు 3 ముళ్ళు వేసి విధురాలు చేసి అధికారం లేదని చెప్పా. పుట్టిన బిడ్డల్ని అనాథన చేసిన పాపం మన చేతి కట్టకూడదని చెప్పా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురో అన్నది జనానికి వేదాంతం అయితే అది మనకు సిద్ధాంతం అని చెప్పా. నాకు ఉద్యోగం వద్దు, పెళ్ళొద్దు, నువ్వే కావాలి, నీ తోడుంటా అన్నావు. నువ్వు తోడబుట్టిన వాడివి కాదురా, తోడీలువి. రాముడి వెంట నడిచిన లక్ష్మణుడివి కాదురా, ఇంటి గుట్టు చెప్పి రావణాసురుని మోసం చేసిన విభీషణుడు. ఈ రోజు చచ్చిపోయింది భాష కాదు, నువ్వు నువ్వు పూరా. అన్నయ్య, ప్రపంచంలో గొప్ప అన్నదమ్ములు ఎవరంటే రామలక్ష్మణుల పేర్లు చెప్తారు. లేడీ రూపంలో ఉన్న మారీచుడి వెంట రాముడు వెళ్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిన వదిలి రావద్దు అంటే అలాగే మాటిచ్చిన లక్ష్మణుడు మాట తప్పాడు. తమ్ముడిని రాముడు క్షమించినట్టు నువ్వు కూడా ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తావని నాకు నమ్మకం ఉందన్నయ్య. ఎలా ఉన్నావు తమ్ముడు? బాగున్నానన్నయ్య. మనం విడిపోయి 5 ఏళ్ళైందా?
బాబుకి 6 ఏళ్ళయిందన్నయ్య. ఓ, మరదలు ఎలా ఉంది? బాగుందన్నయ్య. ఎరా, నన్ను వేసేయాలనే ప్లాన్లో వచ్చావా? లేదన్నయ్య, మన వృత్తికి ఇది అవసరమని ఇది లేకుండా బయటికి వెళ్ళొద్దని నువ్వే కదా నాకు నేర్పావు. నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చచ్చా. ఇప్పుడు చెప్పన్నయ్య, నన్ను పిలిచింది ఏదైనా ల్యాండ్ సెటిల్మెంట్ కోసమా? కాదురా, లవ్ సెటిల్మెంట్ కోసం. లవ్? ఏం తమ్ముడు అలా చూస్తున్నావు? నిజం, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయం తనకి ఎలా చెప్పాలో తెలియటం లేదు. మన వాళ్ళందరినీ అడిగాను, వాళ్ళు చెప్పలేకపోయారు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, నేను అడిగితే తెలుస్తుందని పిలిపించాను. ఈ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఆ అమ్మాయి చెప్పు. నువ్వే కాదు, మీ గర్ల్స్ అంతా అంతే. ప్రేమిస్తుంటే ఎలా పోషిస్తావు అంటారు, జాబ్ వచ్చి ట్రైనింగ్కి వెళ్తుంటే నన్ను వదిలి ఎలా వెళ్తావు అంటారు. కార్తీక్, మన పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నాను తీసుకెళ్ళొచ్చుగా. ఏయ్, 3 నెలల్లో నా ట్రైనింగ్ అయిపోతుంది, నీ డిగ్రీ అయిపోతుంది, అప్పుడే పెళ్లి. కానీ నిన్ను చూడకుండా ఈ 3 months ఎలా ఉండను? నేనేమో హైదరాబాద్, నువ్వేమో బాంబే. అయితే ఏంటి, డ్రీమ్స్ లో కలుసుకుంటాం, సెల్ ఫోన్స్ లో మాట్లాడుకుంటాం. అప్పటిదాకా మన మధ్య చిన్న సునామీ. నీ ప్రేమ నిలబెట్టడానికి ఏమైనా చేస్తానన్నయ్య. సారు వారు, కలిసిపోయిన అన్నదమ్ములిద్దరిని ఏసయ్య ఆ మిషనరీ హాస్టల్ ఖాళీ చేయించి నాకు ఇప్పించాలా. 5 కోట్లు ఇస్తా. తిను తిను, తినాలా సంజయ్. అల్లుడు, ఇవాళ పేపర్ చూసావా? రాజకీయ నాయకులు అంతా దొంగలే, కాకపోతే చిన్న పెద్ద తేడాలుంటాయి. నువ్వు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తమాస్ తమాస్, నిజాన్ని నిర్భయంగా చెప్పిన మంత్రికి ఫస్ట్ క్లాస్ బొకే పంపించండి. అబ్బా, మళ్ళీ నవ్వుతారేంటండి? మా అన్నయ్య లవ్ లో పడ్డాడు. నిజమా? ప్రేమించుకున్నావని మనల్ని గెంటేశారు. ఏయ్, అప్పుడు మనం తప్పు చేసాం కాబట్టి గెంటేశాడు. కానీ ఇప్పుడు ప్రేమ విలువేంటో తెలుసుకున్నాడు. యూనో, కావేరి అనే కాలేజ్ స్టూడెంట్ లవ్ చేస్తున్నాడు. స్టూడెంటా? ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తుందా? మా అన్నయ్యది ఎప్పుడు 1 వేనే, కానీ ఈ ప్రేమని 2 వే చేయమన్నాడు. అర్థం కాలేదా? ఎలా ప్రేమించాలో నన్ను నేర్పమన్నాడు. మిమ్మల్నా? పెద్ద కామెడీ. అది నాకు తెలుసులే, అందుకే నీ హెల్ప్ అడుగుదామని. చచా, అబ్బా ఊరుకోండి. బావగారి ప్రేమకి నేను హెల్ప్ చేయడం ఏంటండి? అబ్బే, నాలో ఏం చూసి ప్రేమించావు చెప్పవే, దాన్ని అక్కడ ప్లే చేస్తాను. చెప్తాను, ఆ చెవిటివ్వండి. ఏం దేవరాజు ఇలా వచ్చావు? ఏమైనా పని పడిందా? ఏం లేదు, ఇవాళ లెక్కర్ టెండర్లు కదా, వెళదాం పదా. నువ్వే ఆ పని చూసుకో, నాకు వేరే పని ఉంది. మీ అన్నయ్యని కలవడమేగా? అవును. ఎక్స్పెక్ట్ చేశా. మీ అన్నయ్య సామాన్యుడు కాదయ్యా, నిన్ను ఎక్కడ నొక్కితే పడిపోతావో అతనికి బాగా తెలుసు. ఏయ్, మా అన్నయ్యని తేలిక చేసి మాట్లాడద్దు. ఆహా, ఒక్కసారి కలిస్తేనే అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? జీవితంలో అన్నయ్యని మళ్ళీ కలవలేనేమో అనుకున్నా, దేవుడే అవకాశం ఇచ్చాడు. కాదా? దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. నమ్మకంగా ప్రవర్తించు, టైం వచ్చినప్పుడు లేపే. రేయ్, 2 రైళ్ల మధ్య తలపెట్టు, ప్రాణాలతో బ్రతకొచ్చు. కానీ మా అన్నదమ్ముల మధ్య వచ్చావు, అడ్రస్ లేకుండా పోతావు. చూద్దాం. ఏందన్న అక్కడ చూస్తున్నావు? అవి ఏంట్రా? ఉచిత కరెంటు తీగలు. వాటి మీద ఏమున్నాయిరా? పావురాలు. అవి మామూలు పావురాలు కాదు, మరి ప్రేమ పావురాలు. ఒబ్బు. ఒకటి నేను, మరొకటి కావేరి. అబ్బో, పిచ్చి బాగా ముదిరింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు గడియారం గడి ఈ మెట్లు పిడిస్తే జారి పడిపోయాడు. అన్నయ్య, టీ. ఆహాహా, టీ అంటే ఇదే తమ్ముడు. 7 ఏళ్ల నుంచి మేము టీ ఇస్తుంటే టీ అంటే ఇదేనా అన్నావు. ఇప్పుడు తమ్ముడేవోగానే టీ అంటే ఇది అంటున్నావు. అర్జెంట్ గా అంతరుచి ఎక్కడి నుంచి వచ్చిందో?
ప్రధానమంత్రి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా అధికారాలు ఎప్పుడూ ఒకటే మావా. చేతల్లోనే తేడా ఉంటుంది. కొందరు ప్రజలకు సేవ చేస్తారు, కొందరు ఖజానాకు సేవ చేస్తారు. కూర్చునే మనిషిని బట్టి పదవికి విలువ పెరుగుతుంది. చేసే చేతిని బట్టి టీకి రుచి వస్తుంది. అబ్బా 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 ఏం చెప్పాడన్నా? తమ్ముడు కూర్చో. అనే దగ్గరగా కూర్చో. నా ప్రేమ విషయం తెలిసి మరదలు నవ్విందా? లేదన్నయ్య, సంతోషపడింది. నిన్ను ఎలా ప్రేమించిందో చెప్పిందా? ఆ, దళపతి సినిమా చూసి. తమాస్ తమాస్. అయితే నేను వెంటనే సినిమా చూడాలి. ఏయ్! ఆయ్, ఆగండ్రా. అన్న రానే కూర్చుందాం. ఆహా. రాను. తమ్ముడు ముందెళ్ళి కూర్చుంటే బొమ్మ పెద్దదిగా కనిపిస్తుంది. ఆ? ఆ. దా. ఏయ్, లేవండ్రా. అన్నయ్య, ఇదిగో ఇదన్నయ్య అసలు సీన్. అంటే కావేరి చూస్తుండగా నేను కూడా ఎవరినో ఒకరిని ఇలాగే నరకాలన్నమాట. రేయ్, రేయ్. అన్నా ఈ చిటికెడేళ్తున్నా నన్ను చంపితే సింపతి వస్తుందన్నా. అన్నా ఈ గడియారం కానీ వేసాను, ఏయ్, వేసాను. కూర్చోండ్రా. అన్నయ్య, నువ్వు ఈ సీన్ చూడు. నచ్చలేదు. ఇటువంటి వాడు కొట్టాడేవాడు నచ్చలేదు. మరి ఇంకేంటి? అది అన్నా, ఇలా వదిన కూడా నువ్వంటే ఇష్టమని చెప్పాలంటే మర్డర్ చేయక్కర్లేదు, మంచితనంతో చెప్పించచ్చు. ఎలా? అన్నా మీరు కొట్టనంటే నేను ఒక విషయం చెప్తానన్నా. చెప్పు. తప్పకుండా అన్నా. మ్మ్. సారీ అన్నా. అన్నా మా ఊళ్ళో సన్నగా నల్లగా పుట్టిగా ఒకడు ఉండేవాడన్నా. చాలా అసహ్యంగా ఉంటాడన్నా. వాడు తన మంచితనంతో కత్తి లాంటి అందమైన అమ్మాయిని పడేశాడన్నా. ఆవలాటం పెట్టా కాదురా, ప్రేమ లేఖ రాసి. ప్రేమలేఖలో అంత పౌరుందా తమ్ముడు? మరి పౌడర్ కొట్టని ఆడవాళ్ళు ఉంటారేమో గానీ పొగడితే పడని ఆడవాళ్ళు ఉండరు. నువ్వు పద చెప్తా. అన్నా అన్నా అటు చూడు. అవేంటన్నా? కరెంటు తీగలు, వాటి మీద ఏమున్నాయన్నా? కాకులు. అవి మామూలు కాకులు కాదన్నా, ఆ. ప్రేమ కాకులు. ఒకటి మీరు పాండు, రెండోది మీ లవర్ పండు. ఎరా నన్ను ఆ కాకులతో పోలుస్తావరా? గుట్లంకే పాల్, నీ ప్రాణం తీసి అదే కాకులకు పెన్ను పెడతా. అన్నయ్య, ఇది వైలెన్స్ కి టైం కాదు, రొమాన్స్ చేయాలి. నువ్వు దా దా చెప్తా. కూర్చో. ముందు ప్రేమ లేఖ రాయాలి. నాకు రాయడం రాదు కదా తమ్ముడు. ఎవరు నాకు రాదే. మీకెవరికైనా వచ్చా? సార్ మీరు పెద్దానికి నా మీద కోపడుతున్నారు సార్. మీరు కోపడంటే నాకు లవ్ లెటర్స్ రాయటంలో సూపర్ టాలెంట్ ఉంది సార్. అరే అయితే చెప్పు చెప్పు చెప్పు, నేను రాసుకుంటా. చెప్పు. లెటర్ లో అక్షరాలు కనపడకూడదు, మరి మీరే కనపడాలి. దానికి నా ఫోటో ఇవ్వచ్చు కదా. అంటే సారీ, అంటే ఆ లవ్ లెటర్ లో మీ లవ్ యొక్క డెప్త్ కనపడాలి, మీ లవ్ యొక్క వెయిట్ కనపడాలి, మీ లవ్ యొక్క ప్యూరిటీ కనపడాలి, మీ రూపం కనపడాలన్నమాట. అర్థమైంది. రే అన్నయ్యకి అర్థమైందంట. నువ్వు రాయి. చెప్పన్నయ్య. పండు, రాసుకో రాసుకో. నాటు బంబుల్ లాంటి నీ కళ్ళు, అది లేదన్నా. వేట కొడవలి లాంటి నీ నడువు, ఇంకా అది లేదన్నా. జిలిటన్ స్టిక్ లాంటి నీ ముక్కు అది లేదన్నా. చూస్తేనే ఎక్కుతుంది నాకు కిక్కు. ఏం చెప్పాడు అన్న? అబ్బా అబ్బా ఏం చెప్పారన్నా? సార్ ఇలా ప్రేమ లేఖ రాస్తే అమ్మాయి ప్రేమలో పడదు సార్. ఏ కారు కిందలో రైలు కిందలో పడుతుంది సార్. ఏంట్రా కూడా రేయ్, అన్నయ్య ఏదో చెప్తానన్నాడుగా, దాని ముందు రాయి నువ్వు. రాస్తున్నావు లేదా? అన్నయ్య రాస్తున్నాడు, నువ్వు చెప్పు. జీవితం సిగారు లాంటిది. ప్రేమ అనే నిప్పు తగలగానే పొగతో మొదలై బుడిదతో ఫినిష్ అవుతుంది. ఎలా ఉంది తమ్ముడు? అన్నయ్య ఇలా అనడానికి వినడానికి బాగుంటుందేమో గానీ ఆ, ఈ లెటర్ వల్ల ప్రేమ స్టార్ట్ అవ్వకుండానే ఫినిష్ అవుతుందేమో అని భయంగా ఉంది. మరి ఎలా తమ్ముడు? మామయ్య, అన్నయ్యని ఆ అమ్మాయి ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమంది? 30+ లాగున్నాడు అంది. 30+. లోపల అన్నేం చేస్తున్నాడు? తెలీదురా బాబు. ఇంతకీ అల్లుడేడి?